వేకువ వాక్యం కొరకై ఈ తెల్లవారుజామున నిర్గమాకాండం 25వ అధ్యాయము 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనము గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మానవుల్ని కలుసుకోవాలి అనే ఆశ ఆయనకు ఆది నుంచి కూడా ఉంది. ఎప్పుడైతే ఆదామును ఏదెను తోటలో కలుసుకోవటానికి వచ్చినప్పుడు ఆదాము పాపం చేసి దాక్కున్నాడో, ఆ తర్వాత నెట్టివేయబడుతూ వచ్చాడో, ఆ దినము మొదలైన దేవుని ఆశ మానవుణ్ణి కలుసుకోవాలని, అది ఎల్లప్పుడూ కూడా ఆయన కలిగి ఉంటూనే వచ్చాడు. మనల్ని కలుసుకోవటం ఆయనకి ఎంతో ఇష్టము. ఒక్కోసారి మనము దేవుణ్ణి కలుసుకోవటానికి ఇష్టపడకపోయినా దేవుడైతే ఎల్లప్పుడూ మనల్ని కలుసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. అక్కడ నేను నిన్ను కలుసుకొని అనే మాట మనం చూస్తున్నాము. ఎక్కడ అంటే కరుణాపీఠము. ఈ కరుణాపీఠము ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువకు సాదృశ్యంగా ఉంటుంది. దీన్నే మెర్సీ సీట్ అన్నారు. ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటుంది. ఎక్కడ ఆయనని కలవలేని మానవుడు ఆ పాపమును బట్టి, మానవుని యొక్క దోషమును బట్టి, అతిక్రమమును బట్టి దేవుణ్ణి కలవలేని పరిస్థితిలో ఉంటున్నాడు. నిజంగా ఒకవేళ అలాంటి పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి కలవాలని ప్రయత్నించినా మరణానికే అది సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఈ కరుణా పీఠాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఇక్కడ కరుణ ఉంటుంది. ఏమాత్రం కూడా ఏ వ్యక్తికి శిక్ష ఉండదు. దేవుడు నశించిపోతున్న మానవుడి కోసము ఏర్పాటు చేసిన గొప్ప సింహాసనమే కరుణా పీఠము. ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఈ కరుణాపీఠం దగ్గరికి నువ్వు రావచ్చు. ఇక్కడ క్షమాపణ ఉంది, ఇక్కడ నెమ్మది ఉంది. ఈ పీఠము దగ్గర నీకు సమాధానం ఉంది. ఈ పీఠము దగ్గర నీకు ఆదరణ ఉంది. ఈ కరుణాపీఠము దగ్గర నీకు ఓదార్పు ఉంది, సహాయం ఉంది, నీకు విజయం ఉంది. ఈ కరుణాపీఠము దగ్గర దేవుడు నిన్ను కలుసుకుంటున్నప్పుడు నీకు కావలసినవన్నీ కూడా అడగకుండానే ఆయన ఇస్తాడు. ఉదయకాల సమయంలో సహోదరి సహోదరుడా, వాక్య రూపములో ఈ కరుణాపీఠము నీ దగ్గరికే ఈ ఉదయకాలం వస్తుంటుండగా నువ్వు విశ్వాసముతో, నమ్మకంతో, పరిశుద్ధతతో ప్రభువుని అడుగు. ఉద్యోగం కావాలా? ఈ కరుణాపీఠం ఇస్తుంది. జ్ఞానం కావాలా? ఈ కరుణాపీఠం ఇస్తుంది. నీ జీవితంలో ఏది కావాలనుకుంటున్నావు? వివాహం కొరకు ఎదురు చూస్తున్నావేమో, సంతానం కొరకు ఎదురు చూస్తున్నావేమో, విజయం కొరకు ఎదురు చూస్తున్నావేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీ నిరీక్షణ సఫలమయ్యే చోటు కరుణాపీఠము. ప్రభు అంటున్నాడు, అక్కడ నిన్ను కలుసుకొని నీకు ఆజ్ఞాపించు సమస్తము నీకు తెలియచెప్పేదను అంటున్నాడు. ఈ కరుణాపీఠమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో 7 రకాలుగా ఇప్పటికే ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రతిసారి కూడా ప్రత్యక్షపరుచుకుంటూ ఈ ఉదయకాలము ఈ కరుణాపీఠము పాపి మానవుణ్ణి కలుసుకోగలగటానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గంగా మనం చూస్తున్నాము. అమెరికా దేశంలో అబ్రహాం లింకన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఎంత గొప్ప అధికారో అంత గొప్ప దీనుడిగా ఉండేవాడు. పగలంతా కూడా ఆయన ఎంతో గొప్ప మరియు తీరిక లేకుండా ఆ అధికారులతో ఉంటూ అంత ఘనంగా ఉంటూ రాత్రి అయ్యేసరికి ఆయన మారు వేషాల్లో అనేక ప్రాంతాలకు వెళ్ళేవాడు, పేదల దగ్గరికి వెళ్ళేవాడు. అబ్రహాం లింకన్ ఆయన బయోగ్రఫీలో చెప్పిన ఒక మాట ఏంటంటే, నా దేశంలో లేదా అమెరికా దేశంలో బాధలు, కష్టాలు, ఇబ్బందులు పడుతున్న వారు నా వలె నెమ్మది పొందేంత వరకు నాకు నిద్ర పట్టదు అన్నాడు. నిద్ర లేకుండా అనాథల దగ్గరకు, రోగుల దగ్గరకు, ఎక్కువ శాతమైన ఖైదీల దగ్గరికి వెళ్తూ ఉండేవాడు.
ఆ ఖైదీల దగ్గరికి మారువేషంలో వెళ్ళి ఆయన ఎవరో తెలియచేయకుండానే వారికి దేవుని ప్రేమ చూపించేవాడు, మంచితనాన్ని చూపించేవాడు. వారు అసలు తప్పు చేశారా లేదా, ఒకవేళ ఏ పరిస్థితిలో చేశారు, ఒకవేళ తప్పు చేసినా ఎలా పశ్చాత్తాపడుతున్నారు అనేది తెలుసుకొని వారు యోగ్యులు అని ఎంచితే ఉదయం కల్లా ఆర్డర్స్ పాస్ చేసి వారిని క్షమాభిక్ష పెట్టి రిలీజ్ చేసేవాడంట. అబ్రహాం లింకన్ కాలంలో మరణశిక్ష తప్పించబడిన పరిస్థితులు ప్రపంచంలో మరి ఎప్పుడూ కూడా అలాంటి జరగలేదు. అంత ప్రేమ గలవాడు, దయగలవాడు. వారిని ప్రేమించి క్షమించి ఉదయం కల్లా వదిలిపెట్టినప్పుడు అప్పుడు క్షమించబడిన క్షమాభిక్ష పొందిన వారికి అర్థమయ్యేదంట, రాత్రి మారువేషంలో నా దగ్గరికి వచ్చింది ప్రెసిడెంట్ గారా అని ఆశ్చర్యపోయేవాడు. ప్రియులారా, నిజంగానే ఆ ప్రెసిడెంట్ గారు అంత ప్రేమ చూపించడానికి కారణం అబ్రహాం లింకన్ గారు ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఎంతగానో మాదిరిగా పోలికగా ఆయన తీసుకునేవాడు. ఈ దినాన దేవుడు కూడా నీ దగ్గరకు వస్తున్నాడు. నీ బాధలో, నీ కష్టములో, నీ ఇబ్బందిలో ఆయన వస్తున్నాడు. ఆ దినాల్లో కరుణాపీఠాన్ని, మందసాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలు వస్తే కలుసుకుంటా అన్న దేవుడు ఆ కరుణాపీఠాన్ని ఈ దినాన నీ దగ్గరికే దేవుడు తీసుకుని వచ్చి నిన్ను కలుసుకోమని బ్రతిమలాడుతున్నాడు. కరుణాపీఠములో ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకి కనపడే 7 పరిస్థితులు బైబిల్లో ఆయా భక్తుల జీవితంలో ఆయా సందర్భాల్లో మనం చూడవచ్చు. ఒకవేళ ఈ ఉదయకాలము ఈ కరుణాపీఠము యొక్క 7 అనుభవాలు నీకు కూడా ఉపయోగపడవచ్చేమో. జాగ్రత్తగా విను. ఈ దినమే నీ సమస్య పరిష్కారం అవ్వచ్చేమో, నీ యొక్క బలహీనత పోవచ్చేమో, నీ ఓటమి విజయంగా మారవచ్చేమో. ఈ కరుణాపీఠం దగ్గర మొట్టమొదట మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయము 9వ వచనము చివరి మాట, మీ దేవుడైన యెహోవా కరుణ కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. ప్రియులారా, మొట్టమొదట కరుణాపీఠం దగ్గర మనకు దొరికేది కరుణా కటాక్షం. ఆయన కరుణా కటాక్షములు గల దేవుడుగా ఉంటున్నాడు. నిన్ను కటాక్షిస్తాడు. త్రోసివేసే దేవుడు కాదు, నెట్టివేసే దేవుడు కాదు. నీ పాపాన్ని మరలా మరలా జ్ఞాపకం చేసుకొని నిన్ను అసహించుకునేవాడు ఎంత మాత్రమూ కాదు. ఈ ఉదయకాలం ఈ కరుణా కటాక్షాన్ని నువ్వు పొందుకుందువుగాక. 2వది కరుణాపీఠము దగ్గర మనకు కనపడేది ఎజ్రా గ్రంథం 7-9 మధ్యలో తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున ఎజ్రాకు సహాయపడెన్ అనే పాట కూడా మనం పాడుతూ ఉంటాం. ఎజ్రాకు యెహోవా కరుణ హస్తము, నిజంగా 2వది కరుణా హస్తముగా ఈ హస్తము నీకు కనబడుతుంది. కరుణాపీఠము దగ్గర ఇది 2వది. ఈ హస్తమే నిన్ను నడిపిస్తుంది, నిన్ను పట్టుకుంటుంది, నిన్ను కాపాడుతుంది, నిన్ను తప్పిస్తుంది. యుద్ధము చేయటానికి, పరీక్షలు రాయటానికి, పని చేయటానికి ఉపయోగపడేది నీ హస్తం కాదు. దేవుడు నీ హస్తము స్థానములో తన హస్తాన్ని ఉంచుతాడు. ఈ దినాన ఆ కరుణా హస్తాన్ని నువ్వు కోరుకోవాలి. 3వది మనం చూసినట్లయితే కరుణాపీఠము దగ్గర యోవేలు గ్రంథం 2:13లో మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడు. 3వది కరుణ వాత్సల్యము గల దేవుడు. ఈ వాత్సల్యము అనే మాట చాలా గొప్ప మాట. ప్రేమ, దయ, కృప, కరుణ, మంచితనము అన్నీ కలబోస్తే వచ్చేదే వాత్సల్యము. ఈ కరుణ వాత్సల్యము దేవుడు నీ జీవితంలో చూపించాలనుకుంటున్నాడు. మనుషులు కఠినంగా ఉంటారు, బంధువులు ఎంతగానో మరి హార్డ్గా ఉంటారు. నీ మీద ఎలాంటి సాఫ్ట్ కార్నర్ వాళ్ళకి ఎప్పుడూ ఉండదు, కానీ హార్డ్ కార్నరే నీ పట్ల కలిగి ఉంటారు. కానీ దేవుడు నీ పట్ల ఎప్పుడు కరుణ వాత్సల్యతనే చూపిస్తూ ఉంటాడు. ఇది 3వది. 4వది కరుణాపీఠము దగ్గర ప్రభువైన యేసు క్రీస్తు వారు నీకు రోమా 3:26 క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. ప్రియులారా, 4వది ఆయన కరుణాధారంగా నీ జీవితంలో బయలుపరుస్తాడు. నీ జీవితంలో ఆయన ఆధారంగా ఉంటాడు. ఆధారము లేదని, ఏ దిక్కు లేదని బాధపడుతున్నావేమో,
ఆయన నీకు కరుణాధారమైన దేవుడు. ఇది 4వ కరుణాపీఠం దగ్గర నువ్వు పొందుకునేది. 5వది మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 9:23, ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర. ఆయన కరుణా పాత్రగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పాత్ర నిన్ను బ్రతికించేదిగా, ఈ పాత్ర నిన్ను నడిపించేదిగా ఉంటుంది. ఈ పాత్ర ద్వారా నువ్వు పొందని సహాయం అంటూ మేలంటూ ఏదీ పొందలేవు. ఇంకా చెప్పాలంటే ఈ కరుణా పాత్రలో ఎన్నో దీవెనలున్నాయి, ఎన్నో ఆశీర్వాదాలున్నాయి. వాటన్నిటినీ కూడా నువ్వు పొందుకోగలవు. ఇది 5వదిగా మనం చూస్తున్నాం. 6వది మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే 5వది కరుణ పాత్రగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో ఉంటున్నాడు. ఆయన కరుణా పాత్రగా నీకు సహాయపడేవాడుగా ఉంటున్నాడు. నువ్వు ఎలాంటి బాధలో దిగుల్లో ఉన్నప్పటికీ కూడా నీకు కరుణా పాత్రను ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. 6వది మనం చూస్తే ఎఫ్ఎస్సి 2:4 కరుణా పీఠము దగ్గర దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై అనే మాట ఎంతో గొప్ప మాట. అంతేకాదు రోమా 9:27 మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల. ఇక్కడ 2 విషయాలు మనం చూసాం. 5వది రోమా 9:23 కరుణా పాత్ర, 6వది ఎఫెస్సి 2:4 కరుణా సంపన్నుడు. ప్రియ సహోదరి, నీ జీవితంలో కరుణా సంపన్నుడిగా ఆయన ప్రత్యక్షమవుతాడు. మనుషులు ఎంతో స్వార్థపూరితంగా, ద్వేషపూరితంగా, కఠినపూరితంగా, మోసపూరితంగా ఉంటూ ఉంటారు. ఎక్కడ కూడా నువ్వు ఆఫీసులో చూసినా, ఇంట్లో చూసినా, సమాజంలో చూసినా నీ పట్ల ఎవరు కరుణా సంపన్నులుగా ఉండరు. కానీ నీ దేవుడు కరుణా సంపన్నుడిగా నీకు ప్రత్యక్షమవుతాడు. ఇది 6వదిగా మనం చూస్తున్నాం. 7వది చివరి మాట మనం చూసినట్లయితే కీర్తన 25:6 యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. 7వది ఆయన కరుణాతిశయము గలవాడు. ఈ కరుణాతిశయము ద్వారా జీవితంలో దేవుడు చేయని కార్యం అంటూ ఉండదు. ఈ కరుణాతిశయమే నిన్ను నడిపిస్తుంది. అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, నీ కరుణాతిశయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, అవి మాకు చూపించు. పూర్వం నుండి అబ్రహాము నుంచి నువ్వు చూపిస్తున్నావు కదా, మాకు చూపించు. ఈ ఉదయకాలం అడుగు, ప్రభువా నీ కరుణాతిశయము నేను కూడా చూడాలి అని ఆశపడితే నీ జీవితంలో నువ్వెన్నో అద్భుతాలు చూడగలవు. ప్రతి దినము దిగులేమో, ఈ దినాన సంతోషం ప్రారంభం అవ్వచ్చు. ప్రతి దినము ఓడిపోతున్నావు, ఈ దినాన నీకు దేవుడు విజయాన్ని ఇవ్వచ్చు. తప్పనిసరిగా ప్రభు నీకు సహాయం చేస్తాడు, కృప చూపుతాడు. ఇది 7వదిగా మనం చూస్తున్నాం. కరుణాపీఠము దగ్గర దేవుడిచ్చే ఈ 7 విషయాలు నీకు ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ చివరిగా దేవుడు మన నుంచి ఏం కోరుతూ ఉంటున్నాడంటే మనము కూడా ఇతరుల ఎడల ఎఫెస్సి 2:32 ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కరుణా హృదయం లేకుండా దేవుడు నీ జీవితంలో ఈ కరుణ 7 రకాలైన అనుభవాలు నీకు వెల్లడిపరచలేడు. కరుణా దృష్టితో ఉండాలి. అంత మాత్రమే కాదు, హెచ్కేల్ 5:11 కరుణా దృష్టి అయినను జాలి అయినను లేక అంటున్నాడు. నీకు కరుణా దృష్టి లేకపోతే దేవుడు కూడా నీ పట్ల కరుణా దృష్టి చూపించడు. ఈ ఉదయకాల సమయంలో కరుణ కలిగి ఉందాం. క్రైస్తవుడు ఎప్పుడు కూడా కరుణామయుడులాగా ఉండాలి. ఇతరులను కరుణించాలి. నీ పట్ల ఎంత వారు తప్పు చేసినా, మోసం చేసినా, నిన్నెంత ఇబ్బంది పెట్టినప్పటికి కూడా ఈ కరుణా హృదయం అనేది నువ్వు కలిగి ఉన్నప్పుడు నీకేదీ గుర్తురాదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనందరము కూడా కఠిన హృదయులుగా కాకుండా కరుణా హృదయులుగా ఆలోచిద్దాము. 1, 3, 4, 5 గుంపుగా కలిసి మరి అమాయకంగా ఉండే ఒక్కరి మీద ఎన్నో రకాలైన మరి
విధానాలు, రకరకాలైన ఆలోచనలు చేయటము అది ఎంతో దేవునికి విరోధమైనది. నీ ప్రియ సహోదరుడి విషయంలో నువ్వు వ్యతిరేకంగా ఉంటున్నావేమో, నువ్వు దేవుని దృష్టిలోనే నువ్వెంతో వ్యతిరేకంగా అవుతావు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మనకిచ్చిన ఆ మాట కరుణ పీఠము మీద నుంచి నేను నీతో మాట్లాడుతాను అంటున్నాడు. నేను నిన్ను కలుసుకుంటాను, నీకు సమస్తము తెలియచెప్పేదని అంటున్నాడు. కాబట్టి ఈ కరుణాపీఠమైన ప్రభువైన యేసుక్రీస్తు సిలువను ఈ దినాన ఆశ్రయించు. ఈ ఉదయకాలం ఆ సిలువ చెంతకురా. ఈ కరుణాపీఠము 100% ప్రభువైన యేసుక్రీస్తు వారి కలువరి సిలువ. ఈ ఉదయకాలము ఈ సిలువ దగ్గర నీ జీవితాన్ని సమర్పించుకో. లోకంలోకి వెళ్ళిపోయావేమో, తెలిసి తెలియక పాపంలో పడిపోయావేమో, మరలా మోసంలో నువ్వు జీవిస్తున్నావేమో, సమస్యల్లో చిక్కుకున్నావేమో, ఈ కరుణాపీఠమే నీకు విడుదలిస్తుంది, నెమ్మదిస్తుంది, నీకు సహాయం చేస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది. ఎటెల్లాలో తెలియక ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్న నీ దగ్గర నీ జీవితంలో ఈ కరుణాపీఠము సమస్తము నీకు బోధిస్తుంది. ఈ కరుణాపీఠాన్ని ఆశ్రయించి ఈ దినమంతా నడిపించబడటానికి సిద్ధంగా ఉండు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు మీకు తోడుగా ఉంటాడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మాతో మాట్లాడుతూ వచ్చిన గొప్ప మాట నిర్గమాకాండం 25-22 అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి, శాసనములు గల మందస్సం మీద నుండి, 2 కొరేబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పదనని కరుణాపీఠము యొక్క 7 అనుభవాలు ప్రభువా మాకు గుర్తు చేశారు. ఆ కరుణాపీఠము నీ సిలువే అని ప్రభువా మరి మీరు రుజువు చేస్తూ ఆ సిలువ దగ్గర, ఆ పీఠం దగ్గర ఉండే 7 అనుభవాలు ప్రభువా మాకు ఉదయకాలాన్నే వివరించారు. ఈ 7 సంపూర్ణమైనది. మా బిడ్డలను ఈ సంపూర్ణతలో నడిపించి ఈ దినమంతా సహాయం చేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి బాధ, విచారం, దుఃఖము కొట్టివేయమని, నెమ్మదితో నింపమని, బలహీనులను బలపరిచి వ్యాధిగ్రస్తులను ఉదయాన్ని స్వస్థపరచమని విశ్వాసంతో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్.